కంచగచ్చిబౌలి భూముల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. యూనివర్సిటీ భూములు ప్రభుత్వం లాక్కుంటుందని ప్రచారం చేస్తున్నారన్నారు. హెచ్సియు భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీనిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, కొన్ని పార్టీల అనుబంధ సంఘాలే ఆందోళన చేస్తున్నాయన్నారు. ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు. కేసీ వేణుగోపాల్, అభిషేక్ మను సింఘ్విని కలిసి కేబినెట్ లో చోటు కల్పించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సన్నబియ్యం పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపుల ద్వారా ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ పంపిణీ చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు పొన్నం. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. లైంగిక దాడులపై మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఘటనలు బాధాకరమన్నారు. దీనిపై పోలీసులు అధికారులతో మాట్లాడారు సీతక్క. 2 ఘటనల్లో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామన్నారు సీతక్క. ఘటన జరిగిన వెంటనే స్పందించామని, బాధితులకు అండగా ఉంటామన్నారు. తనకు ఇప్పుడు ఫ్రీడమ్ లభించిందన్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తనకు స్వేచ్ఛాజీవి హోదా వచ్చిందని, ఇక తన భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందన్నారు. ఇప్పుడు తనపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు జీవన్ రెడ్డి. ఇంతకంటే పెద్దవి మరొకటి లేవని, తాను ఎవ్వరికీ తలొగ్గనని కామెంట్ చేశారు. హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం సద్దుమణిగింది. ఎస్ఆర్హెచ్, హెచ్సిఏ, బీసీసీఏ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని ఎస్ఆర్హెచ్ ప్రతిపాదించింది. స్టేడియం సామర్థ్యంలో 10% టికెట్ హెచ్సిఏ ప్రతినిధులు. ప్రస్తుత కేటాయింపులు యథాతథంగా ఉంచాలని హెచ్సిఏ తెలిపింది. మెగా టీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ నెలలోనే మెగా టీఎస్సీ ఉంటుందని, జూన్లోగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. సంపద సృష్టించి పేదలకు ఖర్చు చేస్తామన్నారు చంద్రబాబు. పేదరిక నిర్మూలన కోసమే P4 విధానమని, 2029 నాటికి పేదరికం లేని సమాజం చేయడమే తన లక్ష్యమన్నారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించారు. చెప్పిన మాట ప్రకారం పెన్షన్ 4,000 ఇస్తున్నామన్నారు. జూన్ 12 లోపు తల్లికి వందనం నిధులు జమ చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పిల్లలను ఇంకా కనాలని, వాళ్లకు పథకాలు అందుతాయన్నారు. ప్రతి మహిళకు నగదు ఉచిత బస్సు అమలు చేయాల్సిందన్నారు అచ్చెన్నాయుడు. కానీ ఖజానాలో డబ్బులు లేవని, అన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. మంత్రి లోకేష్ కు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ కు కొడాలి నాని భయపడలేదని, మెరుగైన వైద్యం కోసమే ముంబై వెళ్లారని తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తారన్నారు అంబటి. కొడాలి నాని, వంశీ ధైర్యాన్ని కోల్పోయేవారు కాదని, వాళ్ళిద్దరూ క్షేమంగా వస్తారని, టీడీపీని ఎదిరిస్తారన్నారు. ఈ నెల 19న విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపింది. టీడీపీ కార్పొరేటర్లను భీమిల్లోని కాసాబ్లాంకా రిసార్ట్ కు తరలించారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో 2 రోజుల క్రితం హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు జగన్. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమపై ప్రభుత్వం కావాలనే కేసులు పెడుతోందన్నారు. అవి తప్పుడు కేసులని పోలీసులకు కూడా తెలుసన్నారు పేర్ని నాని. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని, కానీ వైసీపీని మాత్రం వీడబోనన్నారు. ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సంజయ్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది ఏపీ సర్కార్. ఈ కేసులో సంజయ్ కు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో సుప్రీంలో సవాల్ చేసింది ఏపీ సర్కార్. కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్ కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు ఆర్టీసీ బస్టాండ్లో 4 ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు మంత్రి సంధ్యారాణి. బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి సంధ్యారాణి. అనంతరం బస్సు నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. కేంద్ర ప్రభుత్వం వల్లే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్రేమీ లేదన్నారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్.
నిర్మల్ జిల్లా భైంసాలో సన్నబియ్యం పంపిణీ చేశారు బీజేపీ ఎమ్మెల్యే. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యానికి 39 రూపాయలు చెల్లిస్తుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బొంతలపల్లిలో నానా కష్టాలు పడుతున్నారు లబ్ధిదారులు. పెన్షన్ తీసుకోవాలంటే నెట్వర్క్ వచ్చే కొండ ప్రాంతానికి కిలోమీటర్ నడిచి వెళ్లాల్సి వస్తోందన్నారు. రేషన్ బియ్యం తీసుకోవాలన్నా సర్వర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు లబ్ధిదారులు. అధికారులు స్పందించి తక్షణమే సెల్ టవర్ ఏర్పాటు చేయాలంటున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ జితేష్. స్టేడియంలో వీఐపీ భక్తుల గ్యాలరీలో ఏర్పాట్ల పనితీరును చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనిచేస్తూ త్వరగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. శ్రీశైలం ఉగాది మహోత్సవాల్లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 27 రోజుల హుండీ ఆదాయం 6,09,85,947 రూపాయలుగా వచ్చిందని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో నగదుతో పాటు 200 గ్రాముల 100 మిల్లీగ్రాముల బంగారం, 6 కేజీల 200 గ్రాముల వెండి కానుకలు, విదేశీ కరెన్సీ సమర్పించారు భక్తులు. అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2015 డిసెంబర్లో 6 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు గుణశేఖర్కు మరణశిక్ష విధించింది. ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 4 రోజులు 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించామన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏటీఎం కార్డు లాగా నమూనాలు ఖరారయ్యాయని తెలిపారు. ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అవుతారు. 4 జిల్లాల ప్రజాప్రతినిధులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కాకినాడపురంలో ఆన్లైన్ బెట్టింగ్ బానిసై పెన్షన్ సొమ్ముతో పరారయ్యాడు సచివాలయ ఉద్యోగి. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కమిషనర్. శ్రీరామనవమి శోభాయాత్రపై ఆంక్షలు పెట్టొద్దని సీఎంకి లేఖ రాశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సుప్రీం ఆంక్షలు మాకే వర్తిస్తాయా, ఎంఐఎంకు వర్తించవా అని ప్రశ్నించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ బిల్లుపై 8 గంటల పాటు చర్చించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. బీజేపీ హైకమాండ్ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ లోక్సభకు విధిగా హాజరు కావాలని విప్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. చిలీని అంటార్కిటికాకు గేట్వేగా చూస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన చిలీ అధ్యక్షుడు గేబ్రియల్ బోరిక్తో ప్రధాని భేటీ అయ్యారు. రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కాదన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వాస్తవానికి తాను ఒక యోగినని, తన రాజకీయ జీవితానికి కాలపరిమితి ఉంటుందని తెలిపారు. బీజేపీ హైకమాండ్తో తనకు విభేదాలున్నాయని వస్తున్న వార్తలను యోగి ఖండించారు. పార్టీ పెద్దలతో విభేదాలుంటే సీఎం స్థానంలో తాను కూర్చుండేవాణ్ణి కాదన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీ హైకమాండ్ కసరత్తు మరింత వేగవంతం చేసింది. ఈ నెల 3వ వారంలో అధ్యక్షుడి ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారం రోజుల్లో 19 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత పార్టీ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. దేశంలో మావోయిస్టుల హింసా భావజాలాన్ని నిర్మూలించి సురక్షిత భారత్ను నిర్మించడానికి కృషి చేస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామన్నారు అమిత్ షా. ఇళ్ల కూల్చివేతల విషయంలో యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలు పూర్తిగా అమానవీయమని, చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. బాధితులకు 6 వారాల్లో 10 లక్షల చొప్పున చెల్లించాలని ప్రయాగ్రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. ఒడిషా ఫౌండేషన్ డే ఘనంగా జరిగింది. భువనేశ్వర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మోహన్ చరణ్ మాజీతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. పంజాబ్లో మత బోధకుడు బాజిందర్ సింగ్ కు అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించింది మొహాలీ కోర్టు. 2018లో ఓ యువతిపై లైంగిక దాడి కేసులో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టు ఆశ్రయించింది. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం భారీ నష్టాలతో మొదలైంది. 1390 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ షాక్ ఇస్తే నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయింది. బన్నీ త్రివిక్రమ్ సినిమాకి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. మ్యాచ్ స్క్వేర్ పైరసీ ప్రింట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. విదేశాల్లో సెన్సార్ కోసం పంపించిన ప్రింట్ పైరసీ అయినట్లుగా గుర్తించామన్నారు. ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ 2వ విజయం సాధించింది. సొంత గడ్డపై లక్నోను చిత్తు చేసింది పంజాబ్ జట్టు. లక్నోతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 171 రన్స్ చేసింది. పంజాబ్ 16 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది.